ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఈ సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఎప్పుడుంటాయి, ఎప్పుడు పోతాయో అర్థం గాట్లా. మంచిగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉండిద్దా అని ఆలోచిస్తున్నా. ఏం అవసరంలా. ఇలాగే బిజినెస్ చేస్తా అంటే మన పక్కింటి రమేష్ అంకుల్ గూడా వాళ్ళ కొడుక్కి 25,00,000 తెచ్చిచ్చాడు. వాడదని, ఇదని 2, 3 స్టార్ట్ జేసి మొత్తం మూసేసి చివరికొచ్చి ఆ సాఫ్ట్‌వేర్ జాబ్‌లోనే జాయిన్ అయ్యాడు. అవసరమా మనకి బిజినెస్‌లు? నీకెప్పుడు నెగెటివ్ ఎగ్జాంపుల్సేనా? నువ్వు రోజు చూసే టీవీ ఛానల్స్‌లో, చదివే న్యూస్ పేపర్స్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసో, లేదా డైరీ ఫార్మ్ పెట్టుకోనో, లేదా ఏదో ఒక హోమ్ బిజినెస్ స్టార్ట్ చేసి నెలకి ₹1,00,000 సంపాదిస్తున్న యువతీ, యువకుల న్యూస్ వస్తుంది గదా! అది చూసి మంచిగా పాజిటివ్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చుగా? అవునా? నేను నిన్ను సంవత్సరం నుంచి పెళ్ళెప్పుడు చేసుకుంటావు, పెళ్ళెప్పుడు చేసుకుంటావు అంటుంటే, ఆ హీరో, హీరోయిన్ ఎవరో పెళ్లి చేసుకొని విడిపోయారు. మన పక్కింట్లో అక్క పెళ్లి చేసుకున్న రోజు నుంచి రోజు రాత్రులు ఏడుస్తూనే ఉందని చెప్పి నెగెటివ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చావు కదా! మరి నువ్వు 24 గంటలు చూసే ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మంచిగా కలిసి కుకింగ్ చేస్తా వీడియోస్, ట్రావెల్ చేస్తా వ్లాగ్స్, కలిసి ఫన్నీ వీడియోస్ చేసి పెడుతున్నారుగా అవన్నీ చూస్తున్నావుగా. వాటిని పాజిటివ్ ఎగ్జాంపుల్‌గా చూపించి నేను చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చుగా త్వరగా. నువ్వు చెప్పిందే కరెక్ట్. బిజినెస్ అంత రిస్క్. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నేను ఒక్కదాన్నే చేస్తున్నానా ఏంటి? అందరూ అదే చేస్తున్నారు. పోతే అందరిది పోయిద్ది. పోయినప్పుడు అందరూ ఏం జేస్తారో అప్పుడు నేను అదే జేస్తా. అప్పటిదాకా జాబే చేసుకుందాం.